ఇప్పుడు మనం ఒక కంప్యూటర్కి మనం మానిటరు సిపియు అని మనం చూసే సిపియుని గురించి తెలుసుకుంటున్నాం. ఈ సిపియులో మనం పవర్ కనెక్ట్ చేసిన తర్వాత ఇక్కడికి సిపియుకి పవర్ రాగానే ఈ 230 వోల్ట్స్ని ఇక్కడ మనకున్న ఎస్ఎంపిఎస్, ఈ ఎస్ఎంపిఎస్ 230 వోల్ట్స్ని మనకు కావాల్సిన పవర్ 12 వోల్ట్స్ కానీ 5 వోల్ట్స్ కానీ మనకు కావాల్సిన పవర్ అంతా కూడా మదర్ బోర్డుకి ఇస్తుంది. దీంట్లో ఉన్న మదర్ బోర్డ్ డీటెయిల్స్ గురించి ఇప్పుడు మనం ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. ఇప్పుడు మనం సిపియు ఆన్ చేయగానే ఎస్ఎంపిఎస్ నుండి మనకు పవర్ సప్లై వస్తుంది. ఈ పవర్ సప్లై కేబుల్స్ మనం చూడొచ్చు. ఎస్ఎంపిఎస్ నుండి వచ్చిన పవర్ సప్లైని తీసుకొని ఇక్కడున్న మదర్ బోర్డ్లో ఇక్కడ మీకు ఈ స్లాట్స్ చూడండి, డిఫరెంట్ స్లాట్స్ ఉన్నాయి. ఫస్ట్ మీకు వైట్గా కనిపిస్తున్న ఈ స్లాట్ పేరు పీసీఐ స్లాట్. మనం పీసీఐ స్లాట్ ఏదైనా ఒక డివైస్ కంప్యూటర్ మీద పోయినట్టయితే, మెయిన్ మదర్ బోర్డు మీద పోయినట్టయితే ఎక్స్టెన్షన్ చేసుకోవడానికి మనం పీసీఐ స్లాట్స్ ఉపయోగించవచ్చు అని చెప్పుకున్నాం. ఈ పీసీఐ స్లాట్కి పవర్ ఇవ్వడానికి ఇక్కడ 6 పిన్ కేబుల్ ఉంది. ఇది 6 పిన్ కేబుల్, ఇది మనం థియరీలో చెప్పుకున్నాం. అదేవిధంగా ఇక్కడ ఇది పీసీఐ ఎక్స్ప్రెస్ స్లాట్, దానికి మనం పవర్ అప్ చేయొచ్చు. ఫ్యాన్కి, ఇక్కడున్న ఫ్యాన్కి కనెక్షన్ ఇవ్వడానికి మనకి ఇక్కడ మోలెక్స్ కనెక్టర్ ఉంది. ఇది ప్రాసెసర్ మీద ఉండే ఫ్యాను. ఇది మనం చెప్పుకున్న బయాస్ చిప్, 32 MB బయాస్ చిప్. మన కంప్యూటర్ స్టార్ట్ అయ్యేటప్పుడు, ఇంకా ఆపరేటింగ్ సిస్టమ్ రన్నింగ్లో కూడా రానప్పుడు, మన ఆపరేటింగ్ సిస్టమ్ ఫంక్షన్కి ఇంకా స్టార్ట్ అవ్వని టైంలో రన్ అయ్యేది ఈ బయాస్ చిప్, బేసిక్ ఇన్పుట్ అవుట్పుట్ సిస్టమ్ అని మనం చెప్పుకున్నాం. ఇట్ ఈజ్ ఎ రామ్ చిప్. ఇది మనకి బ్యాటరీ, సిమాస్ బ్యాటరీ. నెక్స్ట్ ఇందులో ఇది మనకి ర్యామ్ స్లాట్స్, ఇక్కడ చూసారు కదా DIMM1 అని ఉన్నాయి. ఇక్కడ మనం ర్యామ్ స్లాట్స్ ఇన్సర్ట్ చేసుకోవచ్చు. ప్రజెంట్ ఇక్కడ 2 ర్యామ్ స్లాట్స్ ఇన్సర్ట్ చేసుకోవడానికి మనకు ఛాన్స్ ఉంది. అలాగే ప్రాసెసర్కి దగ్గరగా మనకి ఇక్కడ నార్త్ బ్రిడ్జ్ ఉంది. కొత్త కంప్యూటర్స్లో, కొత్త మదర్ బోర్డ్స్లో మనకి సౌత్ బ్రిడ్జ్ అనేది ఆటోమేటిక్గా సిపియులోనే ఇన్కార్పొరేట్ అయి వస్తుందని మనం ఆల్రెడీ చెప్పుకున్నాము. ఇవి మనం నేర్చుకున్న మదర్ బోర్డుకి సంబంధించిన కొన్ని కాంపోనెంట్స్.